హాయ్ కడపరాని మీ కృష్ణవేణి సబ్స్క్రైబ్ ప్లీజ్ పార్ట్ 3లోకి వచ్చేసాము. హంపి నుంచి మంత్రాలయానికి రెడీ అవుతున్నాం. మార్నింగ్ లేచేసి కొంచెం ఆడవాళ్ళం కదా, పైన మేకప్లు చేసుకోవాలి కదా, లేకపోతే ఎవరు మోకాళ్ళు మేకప్లు లేకపోతే అసలు ఒకరు కూడా ఎవరు ఏం ముఖం కూడా చూడలేరు. లైట్గా అయితే కొట్టాలి, పైన లిప్స్టిక్ ఏదో ఒకటి. నేనైతే మంచిగా రెడీ అయిపోయినాను. ఎండ ఎక్కువగా ఉంది, కళ్ళజోడు సిద్ధం చేసుకున్నాను మంత్రాలయానికి. హంపి నుంచి మంత్రాలయానికి రెడీ అయినాను. నా బ్యాగు మధ్య మధ్యలో ఏమైనా కొనుక్కొని తినటానికి, కొంచెం బయట తిరుగుతూ ఉన్నప్పుడు బాగా తినాలనిపిస్తుంది. నేనైతే సిగ్గు లేకుండా అన్నీ కొనుక్కొని తింటాను. అయితే ఇప్పుడు నైటు మేము రెడీ అయిపోయినాము. 3 అయింది ఇప్పుడు టైము. 3 గంటలకి టీ కాంచుతున్నారు హంపీలో. ఇక నేను ఎవ్వరు లేరండి అసలు రోడ్డు మీద. ఒక పెద్ద ఆమె టీ కాంచుతూ ఉంది. సరే వేడిగా ఇంకా 3 గంటలకి మేము స్టార్ట్ అయిపోవాలి. చూడండి అన్ని షాపులు బంద్. ఇది హంపి మెయిన్. ఇక్కడ ఏదైనా ఉండదు, పార్కింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇంకా టీ తాగుదామని ఇక్కడికి వచ్చాము. ఆమె మంచిగా వేడిగా చేసిస్తుంది. నేనేమో రోడ్డు మీద ఎవ్వరు లేరు కదా, మంచిగా డ్రెస్ వేసుకున్నాను కదా, కొంచెం పోజులు ఇస్తూ చేస్తూ ఇంకా కార్ దగ్గరికి వచ్చేసాను. ఒక అరగంట నన్ను డ్రైవింగ్ చేయమని చెప్పారు. నాకు కొంచెం భయమే, కానీ చేస్తాను. డ్రైవింగ్ అంతా ఉంది, లైసెన్స్ అంతా ఉంది. కాకపోతే ట్రై చేద్దాం. ఇప్పుడు ఎవరు లేరు, ట్రాఫిక్ లేదు, హైదరాబాద్ కాదు, మంచి రోడ్లు. అసలు ఎట్లా ఉంది పొజిషను, చాలా బాగుంది. ఇలాంటి టైంలో అయితే హ్యాపీగా మనము కార్ డ్రైవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఒక 1 అవర్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే చేసేస్తున్నారు. కొంచెం భయం ఉంటుంది కదా దూరంగా మనం వెళ్ళినప్పుడు. అయితే అక్కడ హంపి నుంచి మనం మంత్రాలయం వచ్చేటప్పుడు ఉంటాయండి పంట పొలాలు, తాటి చెట్లు, తాటి కళ్ళు. ఇక గుడికి వెళ్తున్నాం కాబట్టి కళ్ళు తాగము. నేనైతే తాగుతాను. ఇప్పటికి 3 years అయిపోయింది తాగి. మా ఇంటికి వెళ్ళిన ఇక్కడ చెట్లు ఏదైనా ఉన్నా, పల్లెటూరులో ఎక్కడ ఏది ఉన్నా కూడా కొంచెం ఫ్రెష్గా చెట్టు మీద నుంచి ఇలా తీసిస్తారు. ఓకే, ఎంటర్ అయిపోయిన మంత్రాలయం. అన్నీ అక్కడ ఏంటి అంటే దేవుడు మొత్తం జీవ సమాధులు అయ్యే ఉంటాయి అక్కడ. తెలుసు కదా మంత్రాలయం. ఇక్కడ దాకా వచ్చేసాము. పర్వాలేదు, జనాలు ఒక రకంగానే ఉన్నారు, పెరుగుతూ ఉన్నారండి బాబోయ్. ఉన్నారు. జనాలు లేరు అనుకున్నాను. వచ్చేసినాము మేము. మొత్తం అంతా చూస్తున్నా. ఇది నేను సెకండ్ టైము. నేను ఎప్పుడో 15-20 years ముందు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అన్నమాట ఫ్రెండ్స్తో. ఇక లోపలికి వెళ్ళడానికి కారు పార్కింగ్ చేసేసి ఇలా కొంచెం వాక్ చేసుకుంటా వెళ్తున్నాము లోపలికి. కొంచెం నడిచినట్టు ఉంటుంది. అందరిలో కొంచెం చూడాలి కదా, మనం కూడా ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉండకూడదు కదా. చూడండి ఎలా వచ్చారు జనాలు అయితే. అది ఎంట్రీ. అక్కడికి వెళ్ళాలి మనం నడుచుకుంటా. విపరీతమైన ఎండ ఎలా ఉందంటే అసలు తట్టుకోలేము, అంత ఎండ ఉంది. మన సైడు రాయలసీమ అంటే మినిమం ఉంటుంది. హైదరాబాద్లో ఏంటంటే చెమట పట్టదు, ఎండ ఉంటుంది కానీ చెమట పట్టదు, బాగుంటుంది. హైదరాబాద్లో ఏంది అంటే బాగుంటుంది అంతే. ఇక్కడ ఏంటంటే మనకి విపరీతమైన ఎండలు రాయలసీమలో అయితే. ఇంకా లోపలికైతే బల్లే అసలు ఎలా కట్టారో చూడండి బాబోయ్. చాలా బాగుంటుంది మంత్రాలయము, చూడాల్సిన ప్రదేశము. మన సైడు ఉంటూ కూడా మనం చూడకపోతే ఇంకా దేనికి ఇలాంటివి కూడా. అసలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మొత్తం విష్ణు పురాణం మొత్తం ఇక్కడే పెట్టేసినారు. ఎన్ని అవతారాలు ఉన్నాయి, అన్ని అవతారాలు. ఇక్కడి నుంచి జనాలు ఎండకి పాపం మామూలుగా ఎండ కాయటంలో చెప్పులు లేవు కదా, పరిగెడుతున్నారు ఏడోళ్ళాడ. మనకేంటి అంటే అందరు ఎక్కువగా ఫొటోసు, వీడియోసు వాటి మీదే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అంతే తీస్తున్నాను. కానీ భక్తితో వెళ్ళాలి అంటారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత భక్తితోనే వెళ్ళాలి, భక్తితోనే రావాలి. మనం ఏం చేస్తాం, వీడియో తీసుకోవాలి కదా. ఫస్ట్ టైం ఒకసారి మొత్తం దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి వీడియో తీసుకుంటే బాగుండేది. కానీ అంత టైం లేదు. గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు అయితే అలానే చేయాలి నాకు తెలిసినంత వరకు. ఇక మనకు టైం లేదు. కానీ కింద కూడా ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయి, ఎంత పెయింటింగ్ ఎంత చక్కగా వేశారు చూడండి. మొత్తం చుట్టూ అది ఎంట్రీ. అక్కడి నుంచి లోపలికి మనం రావడము. అసలు చూడండి ఎంత ముగ్గులు అయితే ఎంత బాగా పెద్ద మన తిరుమలలో కూడా ఇట్లనే ఉంటాయి కదా. అది వేసిన వాళ్ళకి ఉండొచ్చు అనుకోవచ్చు అండి పెయింట్. అసలు అదిగో ఆ లోపలికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఆ కనిపించే బిల్డింగ్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడే అట్లనే కూర్చున్నారు ఎండకి. ఏం చేస్తారు. ఎంత బాగున్నాయి కదండి. మేము చూసాంలే
అనద్దు, చూడని వాళ్ళు మాత్రం మంచిగా చూడండి. ఇదొక అవతారము, విష్ణువులో ఇదొక అవతారం అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బొమ్మలు కూడా. జనాలు అయితే మస్తు ఉన్నారు. ఇంకా లోపల ఎలా ఉంటుందో, లోపలికైతే ఫోన్ అయితే అసలు లోపల పంపిరండి బాబు. ఇంకా అందరూ ఫోన్ మరి ఎట్లా పట్టుకొస్తారో దొంగతనంగానో మరి ఎట్లా మనకు తెలీదు. ఇక్కడ వరకు అయితే ఓకే. అబ్బా, అమ్మాయిలు చూడండి భరతనాట్యం వేసేదానికి అక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతున్నట్టుంది. చిన్న పిల్లలు ఎంత బాగున్నారు కదా, ముచ్చటిగా ఉన్నారు కదా. ఎంతైనా ఆడపిల్లలేనండి బాబు. ఒక్కొక్క ఇళ్ళల్లో ఆడపిల్ల ఉంటేనే కళ. ఇక నేనైతే లోపలికి వచ్చాను. ఫోన్లో అయితే లోపలికి పంపించటం లేదు. చూద్దాం, ట్రై చేద్దాం. వామ్మో నాయనో జనాలు చూడండి బాబోయ్. లోపల ఎట్లా ఉన్నారు, బయట ఒక రకంగా ఉంటే లోపల చూడ అమ్మ నాయనా స్వామి. ప్రతిరోజు ఇలానే ఉంటుందంటండి. అబ్బాయిని ఎత్తుకొని భుజాన్ని వేసుకొని వెళ్తున్నారు జనాలు చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే మగవాళ్ళు షర్ట్ వేసుకోకూడదు, పైన ఓన్లీ టవల్ వేసుకోవాలంట. కంపల్సరీగా చొక్కా అయితే ఇప్పేసేయాలి. దర్శనానికి వెళ్తే మాత్రము చొక్కా ఇప్పేసే వెళ్ళాలంట. మరి ఈ అబ్బాయి ఎందుకు వేసి ఉన్నాడు, చాలామంది వేసుకోలేదు చూడండి. అక్కడ అట్లా పెట్టారు, అట్లా చెప్పారు అక్కడ. మరి చూడండి చాలామంది ఇదిగో అట్లా బన్నీ టవల్ ఒక్కొక్కరైతే బన్నీ కూడా లే, పాపం ఈయన చుట్టేసుకున్నాడు అంతా. ఇదిగోండి ఇలా మగవాళ్ళకి మాత్రము వెళ్తున్నారు. జీవ సమాధి అక్కడ వరకు అయితే వీడియో ఓకే. ఇక లోపలికి పోతే నన్ను పంపిరో. ఇంక లోపలికైతే వచ్చాను, క్యూలోకి వచ్చేసాను. అంతా మన షిరిడీలో ఎలా ఉంటుంది క్యూ, సేమ్ అట్లే ఉంది. లోపలికైతే చూస్తున్నారు, వద్దు అని అంటున్నారు చాలామందిని. ఇదిగోండి షర్ట్ బన్నీ కూడా లేదు చూడండి, టవల్ వేసుకున్నారు కొంతమంది అయితే. అసలు ఇది కరెక్ట్ సాంప్రదాయం అంట, ఇట్లా రావాలంట బాయ్స్ అయితే మాత్రము. కొంతమంది సిగ్గుపడుతూ పాపము అట్లా పూజారులు కూడా సేమ్ అట్లే ఉన్నారు మొత్తం అంతా. ఇదిగోండి చూపిస్తున్నారు ఒక్కొక్క సమాధి అన్నమాట. ఇది ఎన్ని సమాధులు ఫొటోస్ అవన్నీ. అక్కడ అసలు మంత్రాలయం అంటేనే జీవ సమాధి, ఇంకేముండదు. కానీ చూడాల్సిన ప్రదేశం అయితే మాత్రము బాగుంటుందండి మంత్రాలయం. అదో పై నుంచి కింద వరకు అసలు ఎన్ని సమాధుల ఫోటోలు ఉన్నాయి చూడండి, ఎంతమంది పేర్లు ఉంటాయో. వాళ్ళు చాలామంది ఉన్నాయి. నేను ఇంకా వీడియో మనకి ఇంకా లేట్ అయిపోతుంది, తొందరగా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఒళ్ళో పెట్టామా దల్లో పెట్టామా అని వస్తున్నాము నీట్గా. ఇంకేం చేస్తాము, ఇంకా పరిగెత్తాల్సి వస్తుంది. ఎండకి మొహం కూడా మాడిపోతూ ఉంది. ఇవి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. చూడండి రాఘవేంద్ర స్వామి, మంత్రాలయం అంటేనే రాఘవేంద్ర స్వామి. ఆయనకి బాయ్ గుడ్ బాయ్ చెప్పేసి బయలుదేరేసాం. ఏం లేదు, దర్శనము బయటకు వచ్చాం అంతే. ఇంకా కనీసము వాటర్ కూడా ఏమీ తాగలేదు. నేనైతే బాయ్ చెప్తున్నాను. వెళ్ళినందుకు మంత్రాలయం అందరూ చూడండి. ఇదేదో మంచి బ్రిడ్జి వచ్చింది, మంత్రాలయం దాటిన తర్వాత బ్రిడ్జి వచ్చిందండి. భలే ఉంది కదా, మామూలుగా లేదు. అది ముందు సైడ్ కూర్చొని ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంది, నేను వెనక పట్టుకొని తీసుకుంటా ఉన్నాను. చూడండి ఎంత మజా ఉంది. ఇంతకు మాత్రం అసలు ఏదో ఒక ఫారెన్లో ఉన్నట్టుంది, బాగా కట్టారు. ఇదే నేను ఫస్ట్ టైం ఇక్కడ ఈ బ్రిడ్జి చూడటము. నేను అప్పుడు వచ్చినప్పుడైతే నాకు అది కనిపించలేదు, లేదేమో కట్టలేదేమో నాకు తెలీదు. చూడండి ఎంత పొడుగుండదో అసలు, అది పొయ్యే కొలది ఉండాలి బ్రిడ్జి. బాగుందని నేను కూడా వీడియో తీసుకున్నాను. మీరందరూ మంత్రాలయం వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అయిపోయింది మంత్రాలయం. బాయ్.